కవిత ఇష్యూను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు మంత్రులు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయినట్లయిందన్నారు. గ్లోబల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవలను సెటిల్ చేసుకోవాలని సూచించారు. కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందన్నారు మంత్రి సీతక్క. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని అన్నారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదన్నారు మంత్రి సీతక్క. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. కేటీఆర్ ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవలను సెట్ చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యాక ప్రభుత్వంపై మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కేటీఆర్ కనుక్కోవాలన్నారు. కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ చేసింది ఎవరో ఆయనే చెప్పాలన్నారు మంత్రి పొన్నం. కేటీఆర్ గారు కాంగ్రెస్ పైన మాట్లాడే కంటే ముందు వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది అఫీషియల్గా. నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొన్ని దయ్యాలు ఉంటున్నాయన్నారు. ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు చెప్పి మమ్మల్ని అడిగితే మంచిగుంటుంది. ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన షాక్తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవిత ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కవిత ఎత్తి చూపారన్నారు. ముందు తన ఇంట్లో రగిలిన కుంపటిని కేటీఆర్ ఆర్పుకోవాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాలని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కేటీఆర్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెల్లి ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కవిత రాసిన లెటర్ గురించి కేటీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల. మీ నాయన పక్కన దయ్యాలుంది వాస్తవమే అయితే నువ్వు ఇమీడియట్ గా ఈ దయ్యాలు ఆ రోజు ఇరిగేషన్ లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా, ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. కేటీఆర్ ప్రజాస్వామ్య విలువలు మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీలో పొలిటికల్ వార్ నడుస్తోందని, ముందు వాటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు మల్లు రవి. మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి అధికార పోరాటం ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి, సంతోష్కి మధ్యలో జరుగుతున్న అధికార పోరాటం రాజుల కాలంలో ఆ కొడుకుల్లో ఆధిపత్యం కోసం, అధికారం కోసం పోరాటం ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుందని మొత్తం రాష్ట్రం ముందు తెలిసిపోయింది. ఆమె చెప్పేశారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాస్తే వారి కుటుంబ సభ్యులే దాన్ని బయటపెట్టి డ్రామాలాడుతున్నారని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు నాగరాజు. డ్రామాలాడుతున్నారు కాబట్టి ఈ డ్రామారావులు కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు డ్రామాలు, తర్వాత కనబడని ఇంకో నాయకుడు ఉంటాడు తెర వెనకాల సంతోష్ రావు, వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణలో మళ్ళా పందికొక్కులాగా తిని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు ప్రజల మధ్యకు. లోకల్ బాడీ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి దోచుకుందని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్లో దయ్యాలున్నాయని కవిత ఒప్పుకోవడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ దొంగలెవరో క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకుని పంచుకున్న కేసీఆర్ను అన్నారా, కేటీఆర్ని అన్నారా, లేక హరీష్ రావు, సంతోష్ రావులను అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బల్మూరి. ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు, కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై కవిత లెటర్ కొత్త ఇష్యూకు తెరలేపింది. సొంత పార్టీ కుమ్ములాటలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై విమర్శలేంటని బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ లీడర్లు మండిపడుతున్నారు.